టెహ్రాన్ వేదికగా ఇరాన్ అమెరికా మధ్య జరిగిన శాంతి చర్చలు విఫలమవడమే కాదు, ఇరు దేశాల మధ్య అగ్నికి ఆజ్యం పోశాయి. చర్చల మధ్యలోంచి వెళ్లిపోతూ ఇది ఇరాన్కే బ్యాడ్ న్యూస్ అంటూ అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ చేసిన కామెంట్స్ పై ఇరాన్ అగ్గి మీద గుగ్గిలమవుతోంది. అమెరికా బెదిరింపులకు భయపడేది లేదంటూ ఇరాన్ ప్రతినిధులు దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చారు. యుద్ధంతో సాధించలేనివన్నీ శాంతి చర్చల పేరుతో టేబుల్ మీద డిమాండ్ చేశారు అంటూ అమెరికా బండారాన్ని ఇరాన్ బయటపెట్టింది. అసలు ఇరాన్ చేసిన సంచలన ఆరోపణలు ఏంటి? అమెరికా అడిగిన ఆ గొంతెమ్మ కోరికలేంటి? వీరిద్దరి మధ్య శాంతి చర్చలు ఎందుకు చెడాయి? ఇస్లామాబాద్ చర్చలు విఫలమైన అనంతరం ఇరాన్ విదేశాంగ శాఖ అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేసింది. అందులో అమెరికా వైఖరిని తీవ్ర స్థాయిలో తప్పుబట్టింది. అమెరికా శాంతి కోసం రాలేదు, మమ్మల్ని లొంగదీసుకోవడానికి వచ్చింది. ఇజ్రాయెల్ను అడ్డు పెట్టుకుని ఇన్నాళ్లు యుద్ధ రంగంలో వాళ్ళు ఏవైతే సాధించలేకపోయారో వాటన్నిటినీ ఈ చర్చల టేబుల్ మీద డిమాండ్ చేశారు. ఇది శాంతి ఒప్పందం కాదు, ముమ్మాటికి ఇరాన్ సార్వభౌమాధికారంపై దాడి చేయడమే అని ఇరాన్ తీవ్ర స్థాయిలో మండిపడింది. ఇరాన్ ఆరోపణల ప్రకారం అమెరికా డిమాండ్లు ఎంత దారుణంగా ఉన్నాయంటే ఆ డిమాండ్లకు ఒప్పుకుంటే ఇరాన్ తన చేతులు తానే నరుక్కున్నట్లవుతోంది. మొదటిది, మిడిల్ ఈస్ట్ లో ఇరాన్ మద్దతు ఇస్తున్న హిజ్బుల్లా, హౌతీల వంటి సాయుధ బలగాలకు పూర్తి నిధులు, ఆయుధాలు ఆపేయాలని అమెరికా డిమాండ్ చేసింది. రెండవది, ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని పూర్తిగా అమెరికా లేదా ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ చేతుల్లో పెట్టాలని షరతులు విధించింది. మూడవది, వాణిజ్యపరంగా కీలకమైన హార్ముజ్ జలసంధిపై ఇరాన్ తన సైనిక పట్టును సడలించాలని కోరింది. వీటిపై ఇరాన్ ఘాటుగా స్పందించింది. మా ఆత్మరక్షణ కోసం మేం తీసుకునే నిర్ణయాలను అమెరికా శాసించలేదని, మా ఆస్తులను ఫ్రీజ్ చేసి ఇజ్రాయెల్ దాడులను ప్రోత్సహిస్తూ మమ్మల్ని డిమాండ్ చేసే హక్కు అమెరికాకు లేదు అని తేల్చి చెప్పింది. ఒప్పందం కుదరకపోవడం ఇరాన్కే నష్టమని జేడీ వ్యాన్స్ ఇచ్చిన వార్నింగ్ ను ఇరాన్ కొట్టిపారేసింది. దశాబ్దాలుగా అమెరికా విధించిన ఎన్నో కఠినమైన ఆర్థిక ఆంక్షలను మేము ఎదుర్కొన్నాం. వాటన్నిటినీ తట్టుకుని నిలబడ్డాం. మమ్మల్ని దౌత్యపరంగా బ్లాక్మెయిల్ చేయాలని చూస్తూ ఊరుకోం. మా జాతి ప్రయోజనాల కంటే మాకు ఏదీ ముఖ్యం కాదు. అమెరికా బెదిరింపులకు లొంగిపోయే చరిత్ర ఇరాన్కు లేదు అని ఇరాన్ స్పష్టం చేసింది. ఒప్పందం విఫలమవడానికి 100% అమెరికా ఆధిపత్య ధోరణే కారణమని కుండ బద్దలు కొట్టింది. ఒకరిపై ఒకరు చేసుకుంటున్న ఈ విమర్శలు చూస్తుంటే అగ్రరాజ్యం అమెరికా, ఇరాన్ మధ్య ఉన్న అగాధం మరింత పెరిగిందని స్పష్టమవుతోంది. యుద్ధంతో సాధించలేనిది డిమాండ్ చేశారు అన్న ఇరాన్ మాటలు అమెరికా వ్యూహాలను తేటతెల్లం చేస్తున్నాయి. ఈ చర్చల వైఫల్యంతో మిడిల్ ఈస్ట్ లో శాంతి దేవుడెరుగు, ఎప్పుడు ఏ వైపు నుంచి దాడులు జరుగుతాయో, ఏ దేశం ఎలా స్పందిస్తుందో అన్న భయం ప్రపంచ దేశాలను వెంటాడుతోంది. ఇక శాంతి చర్చలు విఫలమవడంతో అమెరికా, ఇరాన్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. ఈ ఉద్రిక్తతల నడుమ ఇప్పుడు అంతర్జాతీయ సమాజం దృష్టి మొత్తం ఒకే ఒక్క ప్రాంతంపై పడింది. అదే హార్ముజ్ జలసంధి. ప్రపంచానికి చమురును సరఫరా చేసే ఈ కీలకమైన మార్గంలో ఇప్పుడు సరికొత్త టెన్షన్ మొదలైంది. అదే సీ మైన్స్, అంటే సముద్రపు మందు పాతరల భయం. ఈ మార్గాన్ని మూసివేయడానికి ఇరాన్ దగ్గర ఉన్న ప్రధాన అస్త్రమే సముద్రపు మందు పాతరలు. ఇవి సముద్రం అడుగున నీటి ఉపరితలం కింద రహస్యంగా అమర్చే అత్యంత ప్రమాదకరమైన పేలుడు పదార్థాలు. వీటి మీద నుంచి భారీ వాణిజ్య నౌకలు, శత్రు దేశాల యుద్ధ నౌకలు వెళ్లినప్పుడు సెన్సార్ల ద్వారా యాక్టివేట్ అయ్యి భారీ పేలుడు సంభవిస్తుంది. క్షణాల్లో నౌకలు సముద్రంలో మునిగిపోతాయి. ఇరాన్ నావికాదళం దగ్గర వేలాది సంఖ్యలో ఈ సీ మైన్స్ ఉన్నట్లు ఇంటెలిజెన్స్ నివేదికలు చెబుతున్నాయి. ఈ మందు పాత్రలను హార్ముజ్ జలసంధిలో జాడ విడిస్తే చాలు, ఆ మార్గం గుండా వెళ్లడానికి ఏ దేశపు నౌక కూడా సాహసించదు. చూడటానికి ఇది ఇరాన్ చేతిలో ఉన్న బ్రహ్మాస్త్రం లాగే కనిపిస్తున్నా వాస్తవానికి ఇదే ఇరాన్ కు కొత్త టెన్షన్ తెచ్చి పెడుతోంది. అమెరికాతో చర్చలు విఫలమైన నేపథ్యంలో ఇరాన్ ఎప్పుడైనా ఈ సీ మైన్స్ ను ప్రయోగిస్తుందేమోనన్న అనుమానంతో అగ్రరాజ్యాలు ముందుగానే అప్రమత్తమయ్యాయి. అమెరికా తన మిత్ర దేశంతో
కలిసి హార్ముజ్ జలసంధిలో నిఘా పెంచింది. అధునాతన మందు పాత్రలను గుర్తించి నిర్వీర్యం చేసే మైన్ స్వీపర్ నౌకలను, అండర్ వాటర్ డ్రోన్లను అక్కడికి తరలిస్తున్నట్లు సమాచారం. ఒకవేళ ఇరాన్ నిజంగానే అక్కడ మందు పాత్రలు అమర్చిందని తేలితే అది అంతర్జాతీయ వాణిజ్యంపై నేరుగా యుద్ధం ప్రకటించడమే అవుతుంది. అప్పుడు కేవలం అమెరికా, ఇజ్రాయెల్ మాత్రమే కాకుండా చమురుపై ఆధారపడిన ఐరోపా, ఆసియా దేశాలన్నీ ఏకమై ఇరాన్పై సైనిక చర్యకు దిగే ప్రమాదం ఉంది. పైగా ఇరాన్ అమ్ముకునే కొద్దిపాటి చమురు కూడా ఇదే మార్గం గుండా వెళ్లాలి. కాబట్టి సముద్రాన్ని బ్లాక్ చేస్తే ఆర్థికంగా ఇరాన్కే ఎక్కువ నష్టం. ఇది అసలు పరిస్థితి. ఒకవైపు అమెరికా కఠిన ఆంక్షలు, మరోవైపు ఇజ్రాయెల్ దాడుల ముప్పు. వీటికి తోడు ఇప్పుడు హార్ముజ్ జలసంధిలో సీమైన్స్ చుట్టూ అలుముకుంటున్న ఉద్రిక్తతలు వెరసి ఇరాన్ ఇప్పుడు కత్తి మీద సాము చేస్తోంది. పశ్చిమాసియాలో ఏ చిన్న నిప్పురవ్వ రాజుకున్నా అది ప్రపంచ ఆర్థిక వ్యవస్థను దహించి వేయడం ఖాయం.